క్రీస్తు నామములో మీ అందరికీ మరి ఒక్కసారి నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్న దేవుని బిడ్డలందరినీ దేవుడు ధారాళంగా దీవించును గాక. దేవుని మాటను కొద్ది సమయం మనం శ్రద్ధగా ప్రార్థన పూర్వముతో వినడానికి మన మనస్సును ఏకాగ్రతం చేసుకొని దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి సిద్ధపడండి. హల్లెలూయా. మీరందరూ ఆనందంగా ఉన్నారా? ప్రశ్న అడుగుతున్నప్పుడు గట్టిగా నోరు తెరిచి చెప్పాలి. మీరందరూ ఆనందంగా ఉన్నారా? సరే, ఏదో అడిగారు పాపం పోయి అని చెప్పి ఉన్నామండి. ఆనందంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉంటారా? రాలేదు. ఆనందంగా ఉంటారు కానీ ఆరోగ్యముగా ఉంటారా? మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. మీరు బాగా గమనించాలి. ఈ చివరి కాలఘట్టములో, ముఖ్యంగా ఈ కరోనా కాలఘట్టములో చాలా మంది అనారోగ్యమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. అవునా? మనలో కొంతమంది కూడా రకరకమైన వ్యాధి బలహీనము చేత అనారోగ్యమైన పరిస్థితికి వెళ్ళిన బాగా మీరు గమనించాలి. మనం ఆరాధించే దేవుడు మనం ఆనందంగా ఉండాలని మాత్రం కాదు, ఆరోగ్యముగా ఉండాలని కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. పాత కాలంలో చూసినట్లయితే కొంతమంది 969 సంవత్సరం బ్రతుకున్నారంట. ఎంతండి? దాదాపు 1000 సంవత్సరం. మెతుసలా అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన 969 సంవత్సరం బ్రతుకున్నాడంట. దాదాపు 1000 సంవత్సరం బ్రతికాడు. ఇక మన ఆదాముని గురించి మీకు తెలుసా? హలో, ఆదాముని గురించి తెలుసా అండి? మా పక్క ఇంట్లో ఉన్నాడు ఆయన. మీ పక్క ఇంట్లో ఉన్నవాడు కాదు, నేను చెప్పేది బైబిల్లో ఉన్నవాడిని గురించి నేను మాట్లాడుతున్నాను. ఆది మానవుడైన ఆదాము 930 సంవత్సరం జీవించాడు. ఎంత అండి? హలో, 93 కాదు, 930 సంవత్సరం, 930 ఇయర్స్. ఆయన కూడా దాదాపు 1000 సంవత్సరం దగ్గర వచ్చి మరణించాడు. అక్కడ తెలియదు, సరే గమనించారు. సో దాదాపు 1000 సంవత్సరం వరకు బ్రతుకున్న వారు దేవుడు ఏం చేశారంటే, నోవహు కాలంలో జలప్రలయముతో ఈ భూమి అంతా నాశనం చేసిన తర్వాత మానవుని ఆయుసు కాలమును కేవలం 120 సంవత్సరములకు దించాడు. చాలు నీ బ్రతుకునేది చాలు. 1000 సంవత్సరం బ్రతుకొని నాకు తలకా నొప్పి, నాకు ఏ ప్రయోజనం లేదు అని దేవుడు అనుకున్నాడు. స్తోత్రం. 1000 సంవత్సరం బ్రతుకున్న వారు, 800-600 సంవత్సరం బ్రతుకున్న వారు అందరూ ఆమె దేవుని దృష్టికి చెడుతనముగా వారు జీవించారు. దేవుని హృదయము నొచ్చుకున్నదన్నమాట. అయ్యో, ఈ ప్రజలను నేను ఎందుకు సృష్టించాను అని దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడు, వేదన పడ్డాడు. కనుక నీకు ఆయుష్ కాలం తగ్గిస్తానని చెప్పి జల ప్రళయం తర్వాత 120 సంవత్సరంకు ఆయుష్ కాలం తగ్గించాడు. ఇంకా కొన్ని సంవత్సరం పోతే దావీదు కాలంకి వచ్చినప్పుడు కేవలం 70 లేకపోతే 80 సంవత్సరానికి దేవుడు ఏం చేస్తాడు? ఆయుష్ను తగ్గించాడు. ఇప్పుడు 50 దాటడమే కష్టం. అవునా? స్తోత్రం. అందరూ నమస్కారం చేసి పోతూనే ఉంటారు. హాఫ్ సెంచరీ కొట్టినాక చాలు అని వెళ్ళిపోతారు. ఫుల్ సెంచరీ ఎవరు కొట్టలేదు. ఎప్పుడో మన తాతయ్య, మన ముత్తాతయ్య, ముత్తాతయ్య వాళ్ళు ఏదో 90 దాటారు. అవునా? పాత కాలంలో ఉన్నవారు ఎవరు? మన తాతయ్య ఉంటారు కొంతమంది. అప్పుడు మంచిగా తిన్నారు, మంచిగా పని చేశారు, పొలంలో చెమట గారింది,
ఎండలో స్తోత్రం వాళ్ళు తిరిగారు, వల్లారు, అన్ని చేశారు కాబట్టి కొంచెం ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు 89 వరకు వెళ్తున్నారు. వాళ్ళు సెంచరీ పడతామని చూస్తున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్, న్యూ జనరేషన్ చూస్తే కష్టం, పైకి వెళ్ళదన్న. కొన్నిసారి బైక్లో అన్నాసి కూడా మేము ముగ్గురు వెళ్ళినప్పుడు బైక్ అక్కడ ఎక్కదు, ఇట్లా పోయి ఇట్లా వెళ్తాయి అనమాట. ఇట్లా ఎత్తాయి. అప్పుడే చెప్తా, జాగ్రత్తగా కూర్చోండి, పైకి మేము పోవచ్చు, లేకపోతే మళ్ళీ కింద వచ్చింది. స్తోత్రం. మా కుటుంబం మొత్తం బైక్లో వెళ్తే అన్నాసి కూడా పైకి ఎక్కదనమాట, అంటది. ఫుల్గా వేసుకొని అటు పోయినాక స్తోత్రం 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 అని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తాం. అట్లా చాలా మంది బ్రతుకు ఏమంటే ఎక్కలేదు, అంతే. 50 దాటడమే చాలా కష్టంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం మీరు బాగా గమనించాలి. మనం ఆనందంగా ఉండడం మాత్రం కాదు, మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు, ప్రభు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అందుకే బైబిల్ గ్రంథములో 3వ యోహాను 2వ వాక్యమును చదివితే, మీరు చదవండి. 3వ యోహాను లాస్ట్లో ఉంది, రెవల్యూషన్ ఉంది, ప్రకటన గ్రంథముకు ముందు 3వ యోహాను, యోహాను స్వార్థ కాదు, యోహాను పత్రిక. 3వది యోహాను 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములోను వర్ధిల్లుస్తూ సౌఖ్యంగా ఉండవలెనని ప్రార్థించుచున్నాము. నేను ప్రార్థించుచున్నాము. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఈ ఉదయకాలం నేను అడుగుతాను, నీ ఆత్మ వర్ధిల్లుస్తుందా? హలో, ప్రశ్న అడగొద్దు. మాకు ప్రశ్నం అంటే అస్సలు ఇష్టం ఉంది. మా జీవితంలో ఎన్నో ప్రశ్నలతో ముందుకు సాగుతున్నాం. మళ్ళీ ఈ ఉదయకాలం వచ్చి మళ్ళీ ప్రశ్న మీద ప్రశ్న అడిగితే మేము ఎక్కడ పోవాలయ్యా అంటున్నారా? గమనించాలి దేవుని బిడ్డలారా. నీ ఆత్మ వర్ధిల్లించుచున్న ప్రకారము. చెప్పండి, ఏమి వర్ధిల్లించాలి? ఏమి వర్ధిల్లించాలి? వెనుక ఉన్నవారు చెప్పండి. నా శరీరం అంటున్నారు. వెనుక ఉన్నవారు, ముందున్న వారంతా ఆత్మ, వెనుక ఉన్నవారు అది పడి పక్కన పెట్టి మా శరీరం వర్ధిల్లించాలి. వెనుక ఉన్నవారు అందరూ శరీరం వర్ధిల్లించే పార్టీ అనుకుంటా, అవునా? గమనించాలి. నీ ఆత్మ వర్ధిల్లించుచున్న ప్రకారం అంటే ఏంటర్థం? ఆత్మ వర్ధిల్లించాలి. నీ ఆత్మ వర్ధిల్లించుచున్న ప్రకారము నీవన్ని విషయములో వర్ధిల్లిస్తూ నువ్వు సౌఖ్యంగా ఉండాలి, సౌభాగ్యంగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశపడుతున్నాడు. ఉదయకాలం నా మాటను బాగా గమనించాలి. ఎట్లా అంటే నీ ఆత్మ వర్ధిల్లించుచు, నీ ఆత్మ వర్ధిల్లించాలి. హలో, నన్ను గమనించాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీ ఆత్మ వర్ధిల్లించాలి, నీ ఆత్మ ఎదగాలి, నీ ఆత్మ అభివృద్ధి పొందాలి. దాని ప్రకారమే నీ అన్ని విషయంలో నీ వర్ధిల్లిస్తావు. నీ అన్ని విషయంలో సౌభాగ్యంగా ఉండాలంటే, నీ అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలంటే, నీ అన్ని విషయంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే మొట్టమొదటిగా ఏది వర్ధిల్లించాలి? నీ ఆత్మ వర్ధిల్లించాలి. దేవుడు మనలో పెట్టిన ఏంటి? ఆత్మ. మనలో ఉన్న ఆత్మ ఎవరు పెట్టినది? దేవుడు పెట్టినది. స్తోత్రం. ఈ ఆత్మకు విలువ ఉంటుంది. ఈ ఉదయకాలము దేవుని బిడ్డలారా, ఈ ఆత్మకి ఎంత మీరు విలువ ఇస్తున్నారు, ఎంత వాల్యూ మీరు ఇస్తున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించాలి. ఎవరిలో ఇంట్లో మరణం జరిగితే, ఎవరిలో చనిపోతే, చనిపోయిన వారిని ఏం చేస్తారు? క్రైస్తవులు అయితే బాక్సులు పెడతారు, అవునా? కాఫిన్ బాక్సులు పెడతారు. స్తోత్రం. పెట్టెలు పెడతారు. అప్పుడు అక్కడ ఉన్నవారు, సొంత చుట్టాలు, భార్య, పిల్ల అందరూ ఏం చేస్తారు? ఏడుస్తారు. పాస్టర్ గారు వస్తే, ఎవరిని వస్తే ఏం చేస్తారు? ఏడుస్తారు. ఏం ఏడుస్తారు? అయ్యా నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా అని ఏడుస్తారు, అవునా? ఇది ఉన్నాడు కదా బాక్సులో, బాక్సులో ఉన్నాడు కదా. మళ్ళీ విడిచి వెళ్ళిపోయాడు, విడిచి వెళ్ళిపోయాడు, విడిచి వెళ్ళిపోయాడు అని ఏడుస్తారు కదా. ఏమైంది? ఏం వెళ్ళిపోయింది? బాక్సుల ముందు ఉంది కదా, ఉన్నాడు కదా. మళ్ళీ ఏం చెప్పి ఏడుస్తారు? నేను వెళ్ళిపోయాడయ్యా, వాళ్ళందరూ అనాథులుగా విడిచి వెళ్ళిపోయాడయ్యా, వెళ్ళిపోయాడయ్యా అంటారు. మనం వెళ్ళేవారే ఎందుకు ఏడుస్తాం? ఉన్నాడు కదా అంటే ఎట్లా ఉంటాయి? గమనించాలి. అంటే ఏంటి అర్థం? వెళ్ళిపోయాడయ్యా, మమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడయ్యా అంటే ఏంటి అర్థం? ఆయనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోయిందని అర్థం. స్తోత్రం.
బాగా గమనించాలి దేవుని బిడ్డలారా, మన శరీరములో దేవుడు ఉంచిన ఆత్మ ఉన్నంత వరకే ఈ మట్టి శరీరానికి విలువ. దేవుడు మనలో ఉంచిన ఈ ఆత్మ ఈ శరీరము నుండి దేవుని సన్నిధికి వెళ్ళిపోతే ఈ శరీరానికి, ఈ మట్టి శరీరానికి విలువ లేదు. దాని పేరేంటి? శవం, డెడ్ బాడీ అంటారు. ఈ ఉదయకాలం మీరు బాగా అర్థం చేసుకోవాలి. దేనికి విలువ? దేనికి వాల్యూ? మట్టిలో కలిసిపోయే ఈ శరీరానికి విలువనా, లేదా దేవుడు మనలో ఉంచిన శ్రేష్టమైన ఆత్మకు విలువనా? అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లించాలి, నీ ఆత్మ ఎదగాలి, నీ ఆత్మ అనుదినము అభివృద్ధి చెందాలి. నీ ఆత్మీయ జీవితం, నీలో దేవుడు పెట్టిన ఆత్మ ఎంత అభివృద్ధి పొందుతుందో, ఎంత స్తోత్రం వర్ధిల్లిస్తుందో, అంత నీవు అన్ని విషయంలో సౌఖ్యంగానే ఉంటావని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. బాగా గమనించాలి. ఒక వ్యక్తి శరీరము నుండి ఆత్మ వెళ్ళిపోతే ఇంకా ఆ మట్టి శరీరానికి విలువ ఉండదు. అందుకే వెళ్ళిపోయాడు అంటారు. ఆమేన్. శరీరం ఉన్నాయి, శవం అక్కడే ఉంది, బాడీ అక్కడ ముందే ఉంది, కానీ వెళ్ళిపోయాడు అంటున్నారే, అంటే ఏంటర్థం? ఆత్మ వెళ్ళిపోయిందయ్యా. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి లెక్క లేదు, ఈ శరీరానికి విలువ లేదు, ఈ శరీరానికి స్తోత్రం వాల్యూ లేదు. కనుక ఈ ఉదయకాలం బాగా గమనించాలి. దేనికి విలువ ఇవ్వాలి? మట్టిలో కలిసిపోయిన ఈ శరీరానికి కాదు, దేవుడు పెట్టిన ఆ శ్రేష్టమైన ఆత్మకు మీరు విలువ ఇవ్వాలి. హల్లెలూయా. ఈ ఆత్మను, దేవుడు మనలో ఉంచిన ఈ ఆత్మను మీరేం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. చూసుకుంటున్నారా? ఏది? ప్రతిరోజు శరీరమును బాగా చూసుకుంటాం, కానీ మనలో దేవుడు ఉంచిన ఆత్మ, ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఎక్కడైనా ఉద్యోగంకి వెళ్తా అనుకోండి, ఒక కొత్తగా ఉద్యోగంకి వెళ్తాడు, జాబ్లో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఫస్ట్ నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర ఫిట్నెస్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి అంటారు. ఏంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే? డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ కన్ను చూపు బాగుందా, ఈ ఉద్యోగంకి వెళితే స్తోత్రం నీ కన్ను చూపు బాగుందా, చెవి బాగా వినబడుతుందా, నోట్లో 32 పళ్ళు బాగుందా, స్తోత్రం ఒంటిలో మాంసము లేకపోతే మసిల్స్ అంతా బాగుంటుందా, మూట దూకాలి, బరువు మోయాలంటే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్ ఏం చేస్తారు? కిడ్నీ బాగుందా, హార్ట్ బీట్ మంచిగా లప్టప్ బాగా కొట్టుకుంటుందా, ఆరోగ్యంగా ఉంటుందా అని డాక్టర్ కంప్లీట్ గా చెక్ చేసి ఈ ఉద్యోగానికి ఈ వ్యక్తి శరీరం ఫిట్ గా ఉంది అని సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆ ఉద్యోగం నీకు ఇస్తారు. అంటే ఏంటంటే ఈ లోక ప్రకారంగా ఒక ఉద్యోగమునకు నీ వెళ్ళాలంటే నీ శరీరం ఫిట్ గా ఉండాలి. హల్లెలూయా. అట్లా అయితే నీవు పరలోకములో స్తోత్రం దేవుని సన్నిధి ఎదుట నీవు నిలబడాలంటే నీ ఆత్మ కూడా ఫిట్ గా ఉండాలి. హల్లెలూయా. ఎట్లా ఉండాలి? ఒక ఉద్యోగములో స్తోత్రం ఒక మేనేజర్ ముందు ఒక ఉద్యోగంలో పోయి నీ నిలబడాలంటే నీ శరీరం ఫిట్ గా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు నీవు పరలోకంలో పోయి నిలబడాలంటే, పరలోకపు దేవుని సన్నిధిలో పోయి నీ నిలబడాలంటే, నీ ఆత్మ అక్కడికి వెళ్ళాలంటే నీ ఆత్మ ఎట్లా ఉండాలి? ఫిట్ గా ఉండాలి. నీ ఆత్మను జాగ్రత్తగా చూసుకోండి. నా మాటను వింటున్న దేవుని సంగమా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఉంచిన శ్రేష్టమైన ఈ ఆత్మ ఈ శరీరం నుండి వెళ్ళిపోతే స్తోత్రం ఈ మట్టి శరీరానికి విలువ ఉండదు. దేవుడు పెట్టిన ఈ ఆత్మను కాపాడేదే ఈ శరీరం. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? కనుక మీరు అన్ని విషయములో సౌభాగ్యంగా ఉండాలంటే, ఆమె నీ భౌతిక విషయమైనా సరే, నీ శరీర విషయమైనా సరే, నీ ఉద్యోగ విషయమైనా సరే, నీ సంపాద్య విషయమైనా సరే, అన్ని విషయములో నీ సౌఖ్యంగా ఉండాలంటే ఒకే ఒక కారణం, నీ ఆత్మ వర్ధిల్లించాలి. నీ ఆత్మను జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఆత్మకు విలువ ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు నీలో పెట్టిన ఈ ఆత్మను బాగా కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, ఇప్పుడు బాగా గమనించాలి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి వైద్యులు కొన్ని నియమాలు చెప్పారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యులు కొన్ని సూత్రాలు, కొన్ని నియమాలు మనకు ప్రకటించారు.
దానిలో స్తోత్రం కొన్ని నియమాలు ఈ ఉదయకాలం నేను చెప్పబోతున్నాను, మీరు బాగా గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు ఆశ ఉందా మీరు ఆరోగ్యం ఉండాలని? హలో, ఈ పాస్టర్ ప్రతికి అయిపోయింది 2021 అయిపోయింది, అవునా? నేను ముందే చెప్పా, మీరు ఆనందంగా ఉండడం కంటే మీరు ఆరోగ్యంగా కూడా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆనందంగా ఉండేవారు స్తోత్రం ఆరోగ్యంగా ఉండాలి. బాగా గమనించండి. ఆరోగ్యముగా లేని వారు ఆనందంగా ఉండరు, అవునా కాదా? ఆరోగ్యముగా లేనివాడు ఆనందంగా ఉంటాడా? ఉండడు. ఎప్పుడు చూసినా ఏదేదో ఒకటి చెప్తూనే ఉంటారు, ఆనందంగా ఉండరు. సో ఆరోగ్యంగా ఉంటున్న వారే ఆనందంగా ఉంటారు. సో దేవుడు ఏం కోరుకుంటున్నారు? నీ ఆరోగ్యంగా ఉండాలని. హల్లెలూయా. దేనిలో ఆరోగ్యం? శరీరంలో కాదు. ఏది? నీలో పెట్టిన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బాగా నీకు గమనించాలి. కొన్ని వైద్యులు ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి ఆరోగ్యముగా ఉండాలంటే కొన్ని నియమాలు, కొన్ని సూత్రాలు చెప్పారు. అది నేను స్తోత్రం దేవుని చిత్తమైతే ఈరోజు 3 విషయముల గురించి మనం చూస్తాం, లేకపోతే వచ్చే వారం కంటిన్యూ చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మొట్టమొదటిగా మీరు రాసుకోవాలి స్తోత్రం. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఆ వ్యక్తి ఫస్ట్ ఏం చేయాలంటే అనుదిన ఆహారం మంచిగా ఉండాలి. ఏంటి చెప్పండి? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి అవసరం? ఫస్ట్ సూత్రాలు ఏంటి? ఆహారం బాగా ఉండాలి. ఒక రోజుకి ఎన్ని పూట తింటారండి? కొంతమంది 5 అంటున్నారు, మేధావులు ఉంటారు, బడా పార్టీ కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. అని గమనించాలి. ఏమైంది అంతా మీరు మాట్లాడాలి. ఒక రోజుకి ఎన్ని పూట తింటారు? 5 కదా? 4 పూట కూడా ఉంటారు. 3 అది కూడా లేవా? 2 1 లేదు, అవునా? నేను అంతాను. మిమ్మల్ని చూస్తే అవునా అట్లా అనిపిస్తుందా? ఏం తినలేని వారిని. మామూలుగా ఒక వ్యక్తి ఏం చేస్తారు? 3 పూట తింటారు, అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, 3 పూట మనం ఏం చేస్తున్నాము? తింటున్నాం. శరీరానికి ఏం చేయాలి? శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? శరీరానికి ఆరోగ్యం ఉండాలంటే మనం 3 పూట ఏం చేయాలి? తినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మట్టికి వెళ్ళే ఈ శరీరమునికి 3 పూట తింటున్నాం, బాగా చూసుకుంటాం. కానీ నిత్యముగా దేవుని సన్నిధిలో ఉండే మనలో దేవుడు పెట్టిన ఆత్మ ఏంటి? ఆత్మ అది ఏంటి? ఆహారం. శరీరానికి ఆహారం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి, భోజనం పెట్టాలి, రొట్టె పెట్టాలి, చపాతి పెట్టాలి. ఇంకేమంటే ఇంకేదో పెద్ద చేస్తారు కదా, అదేంటి? జొన్న రొట్టె. జొన్న రొట్టె పెట్టాలి. ఇంకా మంచి స్ట్రాంగ్ అండి, మంచి ఆరోగ్యంగా ఉంటాయి, గట్టిగా పని చేసుకోవచ్చు అని జొన్న రొట్టెలు చేసి ఏమైనా కుషా అట్లా మంచి ఆహారం అన్ని మనం తింటున్నాం, అవునా? తిని మంచిగా శరీరంను బాగా చూసుకుంటాం. సో మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి 3 పూట ఆహారం తినాలి. మనలో ఉన్న ఆత్మ ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఎన్ని పూట మనము దేవుని చేస్తున్న వాక్యములు వింటున్నాం. శరీరానికి ఏంటి? అన్నం, ఆహారం, రొట్టె. ప్రైజ్ లార్డ్. మనలో ఉన్న ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? దేవుని వాక్యము. హల్లెలూయా. మీకు అర్థమైందా? శరీరం ఆరోగ్యంగా హెల్తీగా ఉండాలంటే 3 పూట ఆహారం తింటున్నాం, అన్నం తింటున్నాం, రొట్టెలు తింటున్నాం, ఫ్రూట్స్ తింటున్నాం, వెజిటబుల్స్ తింటున్నాం. అలాగే మనలో దేవుడు ఉంచిన ఆత్మ, దేవుడు పెట్టిన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అదే 3 పూట ఏం చేయాలి? ఆహారము పెట్టాలి. ఆత్మకు ఆహారం పెట్టాలి. 4 సార్లు పెట్టినా పర్వాలేదు. ఏంటి అన్నము?
ఆహారం అంటే ఏంటి? దేవుని వాక్యము. హల్లెలూయా. దేవుని వాక్యము ఆహారము. అందుకే యేసయ్య అన్నాడు, జీవ ఆహారం నేనే అన్నాడు. ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ ద లైఫ్. జీవ ఆహారం నేనే. నన్ను ఎవడు పూజిస్తున్నాడో, నన్ను ఎవడు వాడుకుంటున్నాడో, నన్ను ఎవడు తింటున్నాడో వారి ఆత్మ బలం పొందుతుంది, మంచి ఆరోగ్యంగా ఉంటుంది అన్నాడు. అందుకే యేసయ్య అన్నాడు, నేనే జీవాహారము. ప్రైజ్ ది లార్డ్. జీవాహారం ఏంటి? దేవుని వాక్యము. ఈ వాక్యం అది జీవ ఆహారము. ఈ వాక్యం అనే ఆహారమును మనం పూజించుచున్నప్పుడు, ఈ వాక్యం అనే ఆహారమును మనం ధ్యానిస్తున్నప్పుడు, ఈ వాక్యం అనే ఆహారమును మనము ఆమె చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మన ఆత్మ మంచి శక్తి పొందుకుంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. హల్లెలూయా. ఈ శరీరం ఆరోగ్యంగా ఉండడానికి 3 పూట ఆహారమును ఎంత పెడుతున్నాము, ఎంత బాగా చూసుకుంటాము, అలాగే మనలో ఉన్న ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే వాక్యం అనే ఆహారమును మనం ఏం చేయాలి? 3 పూట పెట్టాలి. పెడుతున్నాము 3 పూట. ఒక రోజుకి ఎన్ని పూట తింటామంటే 3 పూట అంటున్నాం. పోతే 4 పూట కూడా తింటాం. కూడు తింటున్నాం. స్తోత్రం. బువ్వ పెడుతున్నాం. కానీ మనలో ఉన్న ఆత్మకు ఎన్ని పూట మీరు ఆహారం పెడుతున్నారండి? చెప్పాలి, మీరు చెప్పాలి. అంటే ఏంటి అర్థం? ఉదయకాలం మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం, అలాగే ఆత్మకు ఉదయకాలం ఏం చేయాలి? బ్రేక్ఫాస్ట్ ఏంటి? వాక్యం చదవాలి. మధ్యాహ్నం వెళ్ళినాక ఏం చేస్తాం? ఇక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం? ఆదివారం స్మెల్ ఉండాలి, మాంసం ఉండాలి అని చెప్పి ఏం చేస్తాం? ఏదో ఒక 1/2 కేజీలలో ఏం చేస్తాం? తీసుకొని పోయి ఫ్రై చేసి 4 గంటల అయినా 5 గంటల అయినా సరే ఆదివారం తప్పకుండా కడుపుకు ఏం చేయాలి? మాంసం తడపాలి. కడుపుకు చికెన్ ఏం చేయాలి? తడపాలి. కడుపుకు ఆదివారం మాంసం ఏం చేయాలి? తడపాలి. తడిపితే నా కడుపు చల్లగా అవుతుంది పాస్టర్ అని చెప్పి ఏం చేస్తారు? ఆదివారం వెళ్తున్నప్పుడే చికెన్ తీసుకుని వెళ్తారు. అవునా? మళ్ళీ మధ్యాహ్నం మన ఆత్మకు ఏం చేస్తాం? ఆహారం పెడుతున్నామా? నైట్ స్తోత్రం డిన్నర్, అవునా, శరీరానికి పెడుతున్నాం. మరి నైట్ ఆత్మకు ఏం చేస్తాం? పెడతామా? హలో, చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ ఆత్మ వర్ధిల్లించలేకపోతే నీ అన్ని విధానములో నీ సౌఖ్యంగా ఉండవు. ఈ ఉదయకాలం దేవుని వాక్యం మమ్మల్ని హెచ్చరిక చేస్తుంది. చాలా మంది జీవితంలో చర్చికి వస్తున్నాం, ఆమె పాటలు పాడుతున్నా, కాணிకలు పెడుతున్నా, భక్తి చేస్తున్నా, అన్ని చేస్తున్నా, కానీ నా జీవితంలో ఎందుకు ఇట్లా పోతుంది? కారణం ఏంటి? ఇదే శరీరానికి మంచిగా ఏం చేస్తున్నా? 3 పూట ఆహారం పెడుతున్నాం. నీలో దేవుడు పెట్టిన ఆ ఆత్మను గమనిస్తున్నావా? జాగ్రత్తగా చూసుకుంటున్నావా? అన్నం పెడుతున్నావా? అన్నం ఏంటి? ఆహారం ఏంటి? వాక్యం. ఉదయకాలం లేచి ఏం చేయాలి? బైబిల్ చదవాలి. మధ్యాహ్నం వెళ్ళినాక బైబిల్ చదవాలి. రాత్రి ఏం చేయాలి? బైబిల్ చదవాలి. మాకు చదువు రాదయ్యా. అవును, చదువు రాకపోతే ఏం చేయాలి? వాక్యమును వినాలి. స్తోత్రం. టీవీలో ఏం చేయాలి? 24 గంటలు అక్కడ వాక్యం చెప్తూనే ఉంటారు. స్తోత్రం. వాక్యం వినండి. లేదా చదువుతున్న పిల్లలు రాత్రి ఏం చేస్తారు? భోజనం చేసినాక తల్లి తండ్రులు పిల్లలందరూ కూర్చొని మంచిగా పాటలు పాడి ఆమె చదువుతున్న పిల్లలు వాక్యం ఏం చేయాలి? ఒక అధ్యాయం చదివించండి తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ఎప్పుడు వెళ్ళాలండి? వాక్యం మన హృదయంలోనికి ఎప్పుడు వెళ్ళాలి? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? శరీరము ఆరోగ్యంగా ఉండడానికి 3 పూట ఆహారం పెడుతున్నాం. నీలో ఉన్న ఆత్మకు 3 పూట స్తోత్రం వాక్యం అని ఆహారమును పెడుతున్నావా? వింటున్నావా? గ్రహిస్తున్నావా? ధ్యానిస్తున్నావా? నీ ఆత్మను కాపాడుకుంటున్నావా? ఆమె బలంగా ఉంటుందా? నీ ఆత్మ వర్ధలిస్తుందా? లేకపోతే కష్టం. అందుకే 1 పేతురు 2వ అధ్యాయం మీరు చదవండి. 1 పేతురు 2వ అధ్యాయం ఆమె 1వ వాక్యం నుండి చదవండి తొందరగా. దేవుని వాక్యం ఏం చెప్తుంది అని. 1 పేతురు 2వ అధ్యాయం చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ఇక్కడ గమనించాలి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల. ప్రభు దయాళుడని మీరు అందరు రుచి చూసారా? హలో, ప్రభు మంచివాడని మీరు రుచి చూసారా? జామకాయ ఎట్లా ఉన్నది రుచి చూస్తున్నారు కదా, అవునా? స్తోత్రం. మామిడి పచ్చడి ఎట్లా ఉన్నదని రుచి చూస్తున్నారు కదా. అలాగే మన దేవుడు మంచివాడని, దయాళుడని, కరుణామయుడని, అద్భుతం చేసే దేవుడు అని మీ జీవితంలో ఆమె ఇది రుచి చూచిన ఎడల
సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని అన్ని మానేయాలి. ఏది? కపటము, దూషణము, చెడు మాటను, స్తోత్రం, అసూయను, పగను అన్ని మానేసి మీరేం చేయాలి? చదవండి. కొత్తగా జన్మించిన శిశువులను శిశు పోలిన వారుగా నిర్మలమైన వాక్యమని పాలు వలన రక్షణ విషయమును ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మీరు ఆ పాలను అపేక్షించండి. స్తోత్రం. నిర్మలమైన, నిష్కలంగమైన, మీకు శక్తి ఇచ్చే, నీకు బలం ఇచ్చే ఆ పాలను ఏం చేయాలంట? ఏం చేయాలి? అపేక్షించండి. పాలంటే ఏంటి? ఇక్కడ ఆహారం, దేవుని వాక్యం. దేవుని వాక్యం అని పాలను మీరేం చేయాలి? అపేక్షించాలంట, వాంఛించాలి, ఇష్టపడాలంట. ఆమేన్, హల్లెలూయా. పాలు ఇక్కడ దేనికి సాదృశ్యం? దేవుని వాక్యముకు సాదృశ్యం. మీ ఇంట్లో పుట్టిన పిల్లకు ఏం చేస్తారు? పాలిస్తూనే ఉంటారు. అవునా? పుట్టిన పిల్లకు 5 సార్లు కాదు 10 సార్లు పాలిస్తారు. అలాగే స్తోత్రం, మన శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ఈ శరీరానికి ఏం చేస్తున్నాం? 3 పూట ఆహారం పెడుతున్నాం. దేవుడు పెట్టిన ఆత్మకు ఆహారం పెడుతున్నామా? పాలని వాక్యమును మనం ధ్యానిస్తున్నామా? ఈ వాక్యమును మనం తాగుతున్నామా? స్తోత్రం, వాంఛిస్తున్నామా? ఇష్టపడుతున్నామా? ఒకవేళ ఈ రోజు ఉదయకాలము యేసయ్య వచ్చి మీలో ఉన్న ఆత్మను బయట తీసి, నీ ఆత్మ, మన ఆత్మను ఎప్పుడు చూసామా? హలో, చూసామా? కానీ నీ ఆత్మ ఏ పరిస్థితిలో ఉంది, ఆరోగ్యంగా ఉందా, బలహీనంగా ఉందా అని మీకు తెలుసు. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ ఆరోగ్యంగా ఉందా, బలహీనంగా ఉందా అని ఎవరికి తెలుసు? నీకు తెలుసు. ఒకవేళ ఈ ఉదయకాలము యేసయ్య వచ్చి మీలో ఉన్న ఆత్మను బయట తీసి నీ ఆత్మ ఎట్లా ఉన్నదని చూపిస్తే, చాలా మంది ఆత్మ ఎట్లా ఉంటుంది తెలుసా? శరీరంలో చూస్తే మంచిగా ఉన్నాం, శరీరం మాత్రం బాగానే ఉంటాయి. కానీ ఈ దేవుడు స్తోత్రం మన శరీరం కాదు. ఆమె నీలో ఉన్న ఆత్మను బయట తీసి, ఇక్కడ చూడు, నేను పెట్టిన ఆత్మ, ఈ శరీరం ఇంత బాగా చూసుకున్నావు, ఈ శరీరానికి ఆమె 3 పూట ఆహారం పెడుతున్నావు, మధ్యలో వేరే ఒకటి ఉంటాయి. అవునా? ఆమె స్తోత్రం. ఏది? పల్లి పట్టిలు, స్తోత్రం, ఇంకా మురుకులు అన్నీ ఉంటాయి. అవునా? అన్ని వేస్తూనే ఉంటాం. కడుపు 24 గంటలు ఫంక్షన్ అవుతూనే ఉంటాయి. దానికి రెస్టే ఉండదు. వేస్తూనే ఉంటా. అది గిర్రు 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 అది గ్రైండ్ చేసుకునే ఉంటాయి కడుపు. ఆదివారం స్పెషల్. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాలి. ఒక రోజుకు స్తోత్రం ఎన్నిసార్లు దేవుని వాక్యమును వింటున్నారు, ఎన్నిసార్లు దేవుని వాక్యమును చదువుతారు, ఎన్నిసార్లు దేవుని వాక్యమును ధ్యానిస్తారు. చదువుతున్న దేవుని బిడ్డలు అడుగుతున్నా, ప్రైజ్ లార్డ్, సమయం ఉందా? ఒక్క పూటలో మంచిగా స్తోత్రం ఆత్మకు పెడతారా? దేవుడి ఉదయకాలం వచ్చి నీలో ఉన్న ఆత్మను బయట తీసి నీ ఆత్మ పరిస్థితి ఎట్లను చూడరా అని చెప్తే, చాలా మంది ఆత్మను స్తోత్రం ఐసీయూ యూనిట్లో పెట్టాలి. అంత డేంజర్గా ఉంటాయి ఆత్మ. ఆదివారం వస్తే వాక్యం వింటాం అంతే. అవునా? అక్కడ గేట్ దాటినాక ఇంకా అంతే. మళ్ళీ సోమవారం వచ్చి ఆదివారం నేను వాక్యం చెప్పానంటే, అది ఫస్ట్ అది 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 మర్చిపోయినా. నీ ఆత్మ ఏ కండిషన్లో ఉన్నాయి? ఐసీయూలో పెట్టాలి. స్తోత్రం, చాలా డేంజర్ పరిస్థితులు ఉన్నాయి. ఈ ఉదయకాలము స్తోత్రం దేవుడు వచ్చి ఒక్కొక్కరు ఆత్మను బయట తీసి నీ ఆత్మ ఏ కండిషన్లో ఉన్నదని చూస్తే, నేను చెప్పాను కదా ఇట్లా ఉంటాయి. అయ్యో ఇది డేంజర్ అయ్యా, ఐసీయూలో పెట్టాలి. డాక్టర్ దగ్గర హాస్పిటల్లో పోయి ఐసీయూలో 4 రోజులు పెట్టాలి. ఆక్సిజన్ పెట్టాలి. కొంతమంది ఆత్మకు ఆక్సిజన్ పెట్టాలి. చచ్చిపోయే పరిస్థితిలో ఉంది. ఆత్మకు అన్నం పెట్టి ఆహారం పెట్టి ఎన్నో రోజు అయింది. ఆదివారం పెడతారు. ఎట్లా ఉన్నాయి శరీరం? ఒక్క పూట ఆహారం తినలేకపోతే శరీరం ఏమవుతుంది?
హలో, ఒక్క పూట ఆహారం పెట్టకపోతే శరీరం ఎట్లా అవుతుంది? బలహీనమవుతుంది కదా. ఒక్క పూట అన్నం తినలేకపోతే కొంతమంది కోపం కూడా వస్తాయి. ఆ సమయానికి పెట్టలేకపోతే ప్రైజ్ లార్డ్, ఏం చేస్తున్నాడు అంటారు. ఒక్క పూట అన్నం తినలేకపోతే బలహీనం అవుతుంది. ఒక పూట అన్నం పెట్టలేకపోతే కోపం వస్తాయి. కానీ నీ ఆత్మకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రైజ్ లార్డ్, ఈ ఆత్మకు ఏం చేయాలి? దేవుని వాక్యం అనే పాలు తాగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్యం అనే ఆహారం ఏం చేయాలి? ఆత్మకు పెట్టాలి. ఈ శరీరము మట్టిపోతుందండి, నశించిపోయేదండి. నాలో ఉన్న ఆత్మకు విలువ ఇవ్వాలండి. నాలో ఉన్న ఆత్మనే పరలోకం పోతుందండి. అది మీరు కాపాడుకుంటున్నారా? అన్నం పెడుతున్నారా? పాలు పోస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏమైంది? నా ఆత్మ బలహీనంగా ఉంది. ఐసీయూలో ఈ ఉదయకాలం దేవుడు వచ్చి ఆత్మను బయట తీసి అనేక మంది ఆత్మలు ఐసీయూలో పెట్టవలసిన పరిస్థితి, అనేక మందికి ఆక్సిజన్ పెట్టవలసినది, అనేక మందిని ఆంబులెన్స్ తీసుకొని పోయే పరిస్థితి, ఆత్మ అలా పరిస్థితిలో ఉంటుంది. కారణం ఏంటి? నీ సరిగా భక్తి చేయవు. ఆమేన్. దేవుని సన్నిధికి రావు. దేవుని వాక్యం వినవు. దేవుని వాక్యం నీ హృదయంలో భద్రపరచుకోవు. దేవుని వాక్యమును విన్నే కొలది నీ ఆత్మలో స్తోత్రం, నీ జీవితంలో అది లేవు. చాలా మంది క్రైస్తవులుగా మారుతారు కానీ విశ్వాసులుగా మారారు కానీ ఆ విశ్వాసికి తగినట్టు నీ ప్రతి ఆదివారం వింటున్న వాక్యముకు తగినట్లు నీ బ్రతుకు లేవు. అందుకే అట్లా ఉంటున్నావు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, ప్రియుడా నీ ఆత్మ వర్ధలించుచున్న ప్రహారము నీవు అన్ని విషయంలో నీ సౌఖ్యంగా ఉంటావు. ఆత్మ బలహీనంగా ఉంటే ఆత్మ బలహీనంగా ఉంటుంది, ఆత్మ రోగిగా ఉంటుంది, ఆత్మలో ఆక్సిజన్ లేవు, ఆత్మ స్తోత్రం ఐసీయూలో పెట్టవలసిన పరిస్థితిలో ఉంటుంది. ఎలా సౌభాగ్యంగా ఉంటామో దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. వైద్య శాస్త్రం చెప్తుంది, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే మొదటి నియమాలు, మొదటి సూత్రాలు ఏంటి? మంచి ఆహారం శరీరానికి పెట్టాలి. అలాగే దేవుడు పెట్టిన ఈ ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం పెట్టాలి? పాలు అని వాక్యమును తాగాలి. దేవుని స్తోత్రం. ఈ వాక్యం అనే ఆహారమును మనం పూజించాలి. ఒక్క పూట ఆహారం పెట్టలేకపోతే బలహీనమవుతుంది. కానీ ఆత్మకు పెడుతున్నామా ఉదయకాలం? అట్లీస్ట్ ఉదయకాలం లేకపోతే నైట్ వాక్యం చదువుతారా? ఎంతమంది చదువుతున్నారు? స్తోత్రం. చదువుతారా? సమయం లేదు, బిజీ. పొద్దున లేస్తే బిజీ, పరగతం, ఉరకడం, నైట్ ఉరకడం, ఉరికైపోయింది. బైబిల్ తెరవడానికో అక్కడ ఒక 10 నిమిషాలు నిమ్మలంగా కూర్చోవడానికో దేవునికి స్తోత్రం సమయం. ఒక డాక్టర్ చెప్తున్నారండి, ఒక మంచి డాక్టర్. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన రోగిస్తులందరినీ కూడా అన్ని వైద్యం చేసుకున్న తర్వాత ఆయన వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేసుకుంటాడంట? మళ్ళీ బైబిల్ చదువుకున్నాడు. హాస్పిటల్లో కూర్చొని బైబిల్ చదువుతాడు, బైబిల్ ధ్యానిస్తాడంట. మళ్ళీ ఎవరో రోగులు వస్తే మోసుకుని మళ్ళీ పోతారు, అన్ని చూసుకుంటాడు, ప్రతి వారిని చూసుకుంటారు. అన్ని చూసుకున్న తర్వాత మళ్ళీ ఎవరు రాలేదు కొన్ని 10 నిమిషాలు అంటే కూర్చొని మళ్ళీ బైబిల్ చదువుతాడంట. ఆయన చెప్తున్నాడు, నాకు బైబిల్ అంటే ఇష్టం, నాకు సమయం అన్ని బైబిల్ చదువుతా, ధ్యానిస్తా. కొంతమంది చదువులేని వారు ఉండొచ్చు. ప్రైజ్ లార్డ్. నాకు చదువు రాలే, ఏం చేయాలి? వాక్యములు వినండి. టీవీలో 7 గంటలకు పొద్దున్న 10 గంటలు 11 గంటలకు పోతే అక్కడ ప్రతి వారి ఇంటికి వెళ్ళిపోతే స్తోత్రం. ఎవరికి చెప్పలేకపోతే పాస్టర్ అందుకే చెప్తారు, పాస్టర్ మీరు ఎందుకు ఫోన్ చేసి చెప్పలేదు రాలేదు, ఎందుకు ఫోన్ చేసి రాలేదు? మీరు వస్తే మీకు చికెన్ బిర్యానీ చేస్తాను అనుకున్నాం పాస్టర్. నేను చెప్పాను, నీకు చికెన్ బిర్యానీ వద్దు, నాకు చికెన్ మటన్ ఏమొద్దులే. చెప్పకుండా వెళ్ళాలి. కరెక్ట్ 7 గంటలకు ఏం జరుగుతుంది అక్కడ పోతే అంతే. ఏం జరుగుతుంది టీవీలో? 7 గంటల నుంచి స్టార్ట్ అయితే సీరియల్ 10-11 గంటల వరకు స్తోత్రం. అత్తగారు ఆమె టెంపుల్కి వెళ్తుంది, ఆమెకి ఏం చేయాలి వెంటనే ఇదే సీరియల్లో మొత్తం. ఆమె గుడికి వస్తుంది, అత్తగారి ఇంటి నుంచి ఆమె గుడికి వస్తుంది, గుడికి పోయింది స్తోత్రం. అల్లుడు వస్తాడు, మామయ్య పోతాడు. ఇదే ఎవరిని పెట్టుకోవాలి, ఎవరిని చంపాలి, ఎవరిని తీయాలి, ఎవరిని కిచెన్లో గ్యాస్ కూడా పోయాలి, ఆమె స్తోత్రం ఎవరిని ఇదేదండి అన్ని సీరియల్. అది కూర్చొని విశ్వాసులందరినీ చూసుకున్నా, చదివినావా, పెట్టావా, సరిగానికి పెట్టావా, రెడీ అయింది పెట్టి. సీరియల్ ముగించినాక ఏం చేస్తాం? పెద్ద ప్లేట్లో వేసుకొని పంపిస్తూనే ఉంటాం. కానీ ఆత్మ పెడుతున్నావా? అరే ఒక్క పూట ఆహారం తినలేకపోతే బలహీనమవుతుంది కదా శరీరం. నీ ఆత్మ అట్లనే కదా.
ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? పొద్దున్న పోతే కూడా అట్లనే ప్రైస్లో ఏముందో తెలియదు. ఆ బానిసత్వం నుండి ఎప్పుడు విడుదల పొందుకుంటారో తెలియదు. ఇప్పుడు చాలా మంది ఉన్నారు సీరియల్ అడిక్ట్లో. మారదు, బ్రతుకు మారదు. నా దేవుని కొరకు అన్ని మానేస్తానయ్యా, ఆ ఒక్క గంట నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, బైబిల్ చదువుతా, వాక్యం వింటాను అని ఎవరు తీర్మానం చేస్తారా? స్తోత్రం. అడిగితే మాత్రం పరలోకం పోతానా? నేనే ఫస్ట్గా అందరికంటే పాస్టర్ కంటే నేనే ఫస్ట్గా. ఎవరు? సీరియల్ చూసేవారు పాస్టర్ కంటే ముందు ఒక పోయి నిలబడతారంట. చచ్చిపోతే పాస్టర్ ఏం చేయాలి? మన సంఘానికి వచ్చిన ప్రియమైన విశ్వాసి ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవునికి తెలుసు రే, పాస్టర్కి తెలుసు నీ ఆత్మ ఎక్కడ పోయింది. జీవితం బ్రతుకు మొత్తం సీరియలు, ఆత్మను మొత్తం ఏం చేసావు? ఐసీయూలో పెట్టావు. అవునా? శరీరం మాత్రం ఏం చేస్తావు? 3 పూట 4 పూట బాగా చూసుకుంటున్నావు, మంచిగా ఉండాలని చూస్తున్నావు. ఏదైనా జబ్బులు వస్తే పరిగెత్తున్నావు డాక్టర్ దగ్గరికి, చూసుకుంటావు. నీలో ఉన్న ఆత్మ ఎంత బలహీనంగా ఉంది. వ్యాధి జబ్బులు ఉందా? ఆత్మకి స్ట్రాంగ్గా ఉందా? ఆరోగ్యంగా ఉందా? కాపాడుకున్నావా? ధ్యానిస్తున్నావా? అన్నం పెట్టావా? ప్రతిరోజు నీ ఆత్మను చూసుకుంటున్నావా? వైద్య శాస్త్రం చెప్తుంది, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలి, ఎక్కువ రోజు బ్రతుకోవాలంటే అట్లీస్ట్ దేవుడు ఇచ్చిన ఆయుష్ కాలం 80 వరకు నీ వెళ్ళాలంటే, చేరుకోవాలంటే నీ ఆరోగ్యం బాగుండాలయ్యా. అలాగే నీ ఆత్మ పరలోకం పోయి నిలబడాలంటే, పరలోకం చేరుకోవాలంటే నీ ఆత్మకి ఏం చేయాలి? దేవుని వాక్యం అనే పాలు, దేవుని వాక్యం అనే ఆహారం ఆత్మకు పెట్టాలి. హల్లెలూయా. ఏం చేస్తున్నారు మధ్యలో? చదువుతారు బైబిల్? టీవీలో ఉన్న వారికి వాక్యం వినిపించండి, వాక్యం వినండి. టీవీలో పనికి మాలని అన్ని పోయి చూడవద్దు, అక్కడ పోయి కూర్చొని వద్దండి. దేవునికి స్తోత్రం. మన జీవితానికి ఏ ప్రయోజనం ఉండదు. సీరియల్ చూసి ఎవరు మారు మనసు పొందుకున్న వారు ఉన్నారా? చెప్పండి. సీరియల్ చూసి ఏదైనా నీ స్వభావం బ్రతుకు మారిందా? అప్పుడు చూసాం అంతే, స్తోత్రం. ఇంకా 15 సంవత్సరాలు నేను పుట్టినప్పుడు స్టార్ట్ చేసిన ఒక సీరియల్ ఇప్పుడు వస్తుంది. అరే ఇంకా పోలేదండి. ఎప్పుడో ఒకసారి నేను చూసాను, న్యూస్ చూడాలని ఒక్కొక్క ఛానల్గా ఉన్నప్పుడు, అరే నేను పుట్టినప్పుడు వచ్చిన ఇప్పుడు ఉండదు అంటాను. 15 సంవత్సరాలు నడుస్తున్న సీరియల్ ఉంది. పోయిన వారం చూసినది అడిగితే మీకు అర్థమవుతుందా? పోయిన వారం అది తెలిస్తే, అది అత్తగారు అక్కడ పోయింది, ఇట్లా అన్నారు అత్తగారు చూస్తే ఇట్లా అంటది. సీరియల్లో చూస్తే ప్రతి అత్తగారు చూస్తే ఇట్లానే ఉంటాయి, ఎప్పుడు సాధువుగానే ఉండదు. అది చూసేవారు అత్తవారు అందరూ ఈ తెలంగాణ ఆంధ్రాల మొత్తం అత్తగారు ఏం చేస్తారు? కోడల్ని హింసించడం. అన్ని సీరియల్లో ఉన్న దయ్యాలు మొత్తం వీరి మీదకి వస్తాయి. వాళ్ళు అదే యాక్టింగ్ ఇట్లానే చూస్తారని ఆ ఆత్మ మొత్తం వీరికి వస్తుంది. వీళ్ళందరూ అత్తగారుగా తయారవుతారు. కోడలు మంచిగా చూసుకోరు, కోడలు ప్రేమించరు. స్తోత్రం. ఏదో వచ్చి పెద్ద 5 నాళ్ళ అన్ని చేసుకుంటారు. కారణం ఇది, ఈ లేనిపోని ఆత్మ వచ్చి కూర్చొని ఉంటాయి. అదే దానివల్ల ఏం ప్రయోజనం అండి? దేవునికి స్తోత్రం. టైంపాస్ అంటారు, ఎంటర్టైన్మెంట్ అంటారు. ఏంటి ఎంటర్టైన్మెంట్? ఇప్పుడు బైబిల్ ఉంది అంతే. ఆదివారం అక్కడికి ఇస్తే ఇంక అంతే. ఇక వచ్చే ఆదివారం మమ్మీ బైబిల్ మీరే వాక్యం చదవాలి. ఇప్పుడు చెప్తారు వాక్యం మీరే చదవాలి. ఇష్టం కొంచెం ఆగండి, చదువుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెడీగా ఉంటారు. వాక్యం చదువుతున్నప్పుడు పిల్లలు మొదలు ఎవరు ఫస్ట్ చూస్తాను చెప్పి. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సో ఆరోగ్యంగా ఉండాలంటే ఏం? శరీరానికి ఏం కావాలి? ఆహారం. ఆత్మకు ఏం కావాలి? వాక్యం కావాలి. చిన్నపిల్లలు పుట్టినప్పుడు ఏం చేస్తారు? పాలేస్తారు, అవునా? ఇంకా పెద్దగా అయినప్పుడు 10 సంవత్సరాలు అయితే ఇంకా పాలు ఇస్తారా? ఏమిస్తారు? మళ్ళా పప్పు, అన్నం, తర్వాత చికెన్, కూర, మటన్, స్తోత్రం అన్నీ ఇస్తారు. పంది, కోతి అన్నీ మంచిది అంటారు. మనతోనే ఫస్ట్ మీకేం తెలుసులే, అదన్నీ మంచిది అంటారు. కొంతమంది దేవుని వాక్యం కూడా చూపిస్తారు. అన్నీ తినవచ్చుగా, ప్రార్థన చేస్తే అన్నీ శుద్ధిగా అవుతుంది అంటే వీరు తినడానికి కోసం ఏం చేస్తారు? వాక్యం కూడా చెప్తారని మనం. సో బాగా గమనించాలి దేవుని పెట్టారా. కొత్తగా రక్షించబడిన వారికి ఏం కావాలి? పాలు అని వాక్యం కావాలి.
తర్వాత వారు విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు ఆరాధనకి వచ్చి మందిరంలోకి వచ్చి పాటలు పాడి ఆత్మీయకి ఎదుగుతున్నప్పుడు 5-6 సంవత్సరాల తర్వాత ఉన్నప్పుడు మళ్ళా పాలిస్తారా? పాలే తాగుతున్న వారు విశ్వాసులు ఉంటారండి. ఏం చేయాలి? 5 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పప్పు అన్న పెట్టాలి, చికెన్ పెట్టాలి, ఎముకలు పెట్టాలి, స్తోత్రం ఇంకా జొన్న రొట్టె పెట్టాలి, అన్ని తినేవారుగా మారాలి. కొన్ని సంఘములు అట్లా కాదు. స్తోత్రం 20 సంవత్సరాల విశ్వాసికి ఏం చేస్తారు? పాలు పోస్తారు. పాలు నమ్మి పాలు నమ్మి పాలు. స్తోత్రం హల్లెలూయా. కొంతమందికి ఏమంటే ఎప్పుడు స్వస్థత స్వస్థత స్వస్థత, అద్భుతం అద్భుతం అద్భుతం, ఇదే అది వినాలి అది వినాలి. ఇంకా స్తోత్రం ఇంకా ప్రకటన గ్రంథములో ఆమె దేవుని సిద్ధమైతే ఇంకా ప్రకటన గ్రంథముల గురించి జనం గురించి స్టార్ట్ చేస్తాం అనుకున్నా. ప్రతి ఆదివారం 1 నుంచి ఫస్ట్ ఆమె ఈ దేవుని రాకడను గురించి ఎవరు చెప్పట్లేదు, ప్రత్యేకతను గురించి ఎవరు చెప్పట్లేదు, పరిశుద్ధంగా జీవించడం గురించి ఎవరు చెప్పట్లేదు. ప్రైజ్ లార్డ్. ఏం చెప్తారు? పాలు, స్వస్థత స్వస్థత స్వస్థత. నీ దేవుడు ఇల్లు ఇస్తాడు, అప్పులు పోతాయి, ఆమె స్తోత్రం. నీకు ఆర్థిక అమౌంట్ బ్యాంకులో పోతుంది, దేవుడు కట్లుగా పెడతారు, రా నా దగ్గరికి రా. ప్రజలకు అదే కావాలి, పరిగెత్తారు అక్కడ. పాలు పుట్టినప్పుడు పాలు కావాలండి. మళ్ళీ ఎదుగుతున్న కొలది ఏం చేయాలి? హార్డ్ ఫుడ్ పెట్టాలి కదా, అన్నం పెట్టాలి కదా, చికెన్ మటన్ పెట్టాలి కదా, మంచి తినాలి కదా, అప్పుడే మంచి పుష్టిగా ఆరోగ్యం వస్తాడు. కొంతమంది ఆత్మ పాలే పాలే పాలు పాలు పాలు, వేరే 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 వాక్యం చెప్తే ఏమంటే ఎట్లా అంటున్నాడు. ఇంకా సండే స్కూల్ పిల్లల్లాగానే ఉంటారు విశ్వాసం. సండే స్కూల్ పిల్లలకి ఏం కదా చెప్తారు? పొట్టివాడైన చెక్కయ్య చెట్లు పైన ఎక్కాడు. తర్వాత 2 చేపలు 5 రొట్టెలు యేసు పంచి పెట్టారు అంటే అవునా అని పిల్లలు ఈ కథ చిన్న పిల్లలకు సండే స్కూల్ పిల్లలకు చెప్తారు. పెద్ద అయిన తనక ఏమండి అదన్నీ మానేయాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆమె ఉపదేశము, అపోస్తలుల ఉపదేశము, దేవుని వాక్యము, లోతైన సత్యము, రానున్న దినములు జరగబోయేది, విశ్వాసములు ఎదుగడం, ప్రాంతంలో ఎదుగడం, ఉపవాసం, ఇవన్నీ ఏమి చేయాలి? మన ఆత్మ పుష్టిగా ఉండడానికి కొరకు ఇంకా లోతైన సత్యం, అపోస్తలుల ఉపదేశం వారికి బోధించాలి. కొంతమంది ఇంకా అదే సండే స్కూల్ పిల్లల్లాగానే ఇంకా అదే బేసిక్ లోనే ఉంటారు. ఆమె ఆత్మీయ ఎదగాల దేవుని పట్ల. నా సమయం లేదు కాబట్టి ముందుకు వెళ్ళని ఆశపడుతున్నాను. ఆమె ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? ఆహారం పెట్టాలి, అనుదిన ఆహారము. అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటున్న ప్రకారం ఆమె మన దేవుడు మనలో పెట్టిన ఆత్మ ఈ శరీరములో నుండి ఆత్మ వెళ్ళిపోతే ఈ మట్టి శరీరానికి విలువ లేదు. హల్లెలూయా. కనుక మట్టికి వెళ్ళే ఈ శరీరమునే ఇంత మంచిగా నీ చూసుకుంటావే, కాపాడుతుంటావే, పోషిస్తున్నావే, 4 పూట్ల అన్న పెడుతున్నావే. కానీ దేవుని సన్నిధికి వెళ్ళే నీ దేవుడు నీలో పెట్టిన ఆత్మను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావు? దానికి ఆహారం పెడుతున్నావా? వాక్యములు పెడుతున్నావా? పాలు పోస్తున్నావా? ధ్యానిస్తున్నావా? గ్రహిస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఒక పూట ఆహారం లేకపోతే శరీరం బలహీనమైపోయినట్లు మన ఆత్మకు నీ వాక్యం సరి అయిన వాక్యమును ఇవ్వలేకపోతే తప్పకుండా నీ ఆత్మ బలహీనంగా అయిపోతాయి. ఐసీయూలో పెట్టవలసిన వస్తాయి, ఆక్సిజన్ లేక చనిపోయే పరిస్థితి ఉంటాయి. పైకి చూస్తే మంచిగా ఉంటాం, పైకి చూస్తే ఆరోగ్యంగా ఉంటాం, చర్చికి వస్తాం, పాటలు అన్నీ చేసుకుంటాం. కానీ నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళవలసిందని మీరు చూసుకోండి. హల్లెలూయా. చదువుతున్న పిల్లలందరూ వాక్యం ఎక్కువగా చదవాలి. దేవునికి స్తోత్రం. మ్యాక్సిమం నేను వచ్చినప్పుడల్లా పిల్లలు టీవీలో స్తోత్రం ఏదైనా ఒకటి చూసుకున్న దాన్ని నేను చూస్తాను. కొంతమంది విశ్వాసులు ఇంటికి వస్తే టీవీ శబ్దమే వినబడతాయి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఆమేన్. మీరు చూడండి, న్యూస్ మనకు ఉపయోగకరమైన కార్యములు చూడండి, లేదనలేదు. ఆమేన్. మన ఆత్మకు ప్రయోజనం లేనిది చూసుకొని టైం వేస్ట్ చేయకుండా ఈ చివరి కాలంలో ప్రైజ్ ది లార్డ్ ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి స్తోత్రం విలువలు ఉండదండి. ఈ ఆత్మ దేవుని సన్నిధిలో పోయి నిలబడాలి, ఫిట్గా ఉండాలి. ఈ ఆత్మకి నీ ఆహారం పెడుతున్నావా? పాలు పోస్తున్నావా? ఆరోగ్యంగా చూసుకుంటావా? బలహీనం అయితే వెంటనే డాక్టర్ దగ్గరికి మనం పరుగుతున్నాం. అలాగే ఈ ఆత్మ బలహీనమా ఉన్నదని తెలుసుకుంటే వెంటనే దానికి రెమెడీ పరిష్కారం చూసుకుంటావా? ప్రార్థన చేస్తున్నావా? దేవునికి స్తోత్రం హల్లెలూయా. వాక్యముని ఎంత పెడుతున్నాం ఆహారముని? వాక్యములో ఎదగాలి.
వాక్యం వర్ధిలించాలి. దేవునికి స్తోత్రం. రెండవ నియమాలు, రెండవ సూత్రాలు బాగా గమనించాలి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే వైద్య శాస్త్రం చెప్తున్నారు. రెండవ సూత్రాలు ఏమంటే, రెండవ నియమం ఏంటంటే స్తోత్రం వాయువు, ఎయిర్. ఏంటి? గాలి. ఒక వ్యక్తి ఎంత గాలిను ఎంత వాయువును తన శరీరంలో పీల్చుకుంటాడో అంత ఆరోగ్యంగా ఉంటాడు. ఆమె చెప్పే మీకు తెలుసా? ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి? రెండవది సరిపడే గాలి, ఎయిర్, మంచి వాయువు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. ఈ కరోనా కాలఘట్టంలో ఢిల్లీలో ఎంతమంది ఆక్సిజన్ లేకుండా చచ్చిపోయారు. మీరు కళ్ళారా చూశారు, విన్నారు, చదివారు. అవునా? ఆమె కొన్ని హాస్పిటల్ పోతే అండర్ గ్రౌండ్ లో ఆక్సిజన్ సిలిండర్ ఎవరికి పనికిరాని సిలిండర్ గా పడేశారు. అటువంటి పరిస్థితి కరోనా కాలఘట్టంలో దేవునికి స్తోత్రం. ఆక్సిజన్ లేకుండా ప్రజలు చచ్చిపోతారని కరోనా వైరస్ లంగ్స్ లో ఊపిరితిత్తులో ప్రవేశించి ఊపిరితిత్తి అంతా పాడు చేస్తున్నప్పుడు వారు గాలిని పీల్చుకోలేదు. మంచి వాయువు దొరకలేక ఆక్సిజన్ సిలిండర్ తీసుకొని వచ్చి వారికి ఏం చేస్తారు? ఆక్సిజన్ పెడతారు. శరీర అవయములకు ఆక్సిజన్ పోవాలి. అప్పుడే సెల్స్ ఏం చేస్తుంది? పనికి వస్తాయి. అప్పుడే ఆరోగ్యంగా బ్రతుకుంటారు. ఒక్కొక్క సిలిండరు 1000 రూపాయలకు అమ్మారు. ఆక్సిజన్ దొరకలేక మోసుకొని వెళుతున్నారండి. మీరు టీవీలో చూసారేమో ఆక్సిజన్ సిలిండర్ ని స్తోత్రం ఎక్కడ వేరే ఎన్నో 1000 రూపాయలు ఇచ్చి తీసుకొని పోతారు. ఆటోలో తీసుకొని పోతున్నారు. రోడ్లో పెద్ద సిలిండర్ తన సొంతము తన కుటుంబంలో ఉన్న వారిని బ్రతుకువాలని ఆక్సిజన్ సిలిండర్ ను మోసుకొని వెళ్లే వారిని మనం చూస్తున్నాం. ఆక్సిజన్ దొరకలేక ప్రైజ్ లార్డ్ ఎక్కడెక్కడో దేశం నుండి ఆక్సిజన్ ఏం చేస్తారు? ఇండియాకి పంపించారు. అమెరికా నుండి, జర్మనీ నుంచి, ఇంగ్లాండ్ నుంచి, కువైట్ నుంచి, గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆక్సిజన్ మూటగా సిలిండర్గా ఇండియాకు పంపించారు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా బ్రతుకోవాలంటే ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి, వాయువు కావాలి. ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా మంచి వాయువును పీల్చుకుంటాడో అంత ఆరోగ్యంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాయువు లేకపోతే, ఆక్సిజన్ లేకపోతే ఒక వ్యక్తి చచ్చిపోతాడు. అలాగే మన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే, బ్రతుకొని ఉండాలంటే ప్రార్థన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి వాయువు లేకుండా, మంచి గాలి లేకపోతే ఆయన బ్రతుకలేడు. అలాగే మన ఆత్మ బ్రతుకోవాలంటే ఏమి అవసరం? ఆక్సిజన్ అనే ప్రార్థన మనకు అవసరం. దేవునికి స్తోత్రం. ఒక విశ్వాసి జీవితంలో ప్రార్థన లేదనుకోండి, ఆయన చచ్చిన వాడే. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. రెండవది ఆక్సిజన్, గాలి, వాయువు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. ప్రకృతిలోనే దేవుడు పెట్టారు మనకు. చెట్లన్నీ బయట ఏమొస్తుంది? ఏం పెడుతుంది? వీళ్ళు బయట ఆక్సిజన్ పెడతాయి. మనం బయట ఏం పీల్చుకుంటాం? మనం ఏం పీల్చుకుంటాం? కొంతమందికి ఏమి అర్థం కాలేదు. ఏం పీల్చుకుంటాం? ఏమి లోపలికి వెళ్తాయి? ఏది బయట పోతుంది? ఏమీ అర్థం కాదు. 3 పూట తింటామా అంతే, బ్రతుకైపోయింది. మనం ఏమి స్తోత్రం పీల్చుకుంటామో ఆక్సిజన్ అనే వాయువును పీల్చుకుంటాం. పీల్చుకొని ఏమవుతాం? కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువును వదిలిపెడతాం. దేవుడు చూసే బాగా గమనించాలి. ఈ మనం వదిలిపెడుతున్న కార్బన్ డైఆక్సైడ్ అంతా ఈ విశ్వంలో అన్ని పోతే ఏమైతుంది? బాగా గమనించాలి. అందుకొరకు దేవుడు ఏమన్నాడంటే, మనం బయట వదిలిపెట్టుతున్న ఈ విష వాయువు ఉంటుంది కదా, కార్బన్ డైఆక్సైడ్, ఇదన్నీ పీల్చుకోవడానికి దేవుడు చెట్లు పెట్టాడు. చెట్టు అంతా ఏం చేస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ ఏం చేస్తుంది? పీల్చుకుంటది. కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చుకుంటుంది. అది వదిలిపెడుతున్న ఆక్సిజన్ మంచి వాయువు. అది మనం పీల్చుకుంటున్నప్పుడు మనకు ఆరోగ్యం, మనం బ్రతుకుంటాము. ఈ కొన్ని ఫారిన్ దేశములంతా కూడా ఏం చేస్తారంటే 8 గంటలు పని చేస్తారు, 12 గంటలు ఆఫీసులో పని చేస్తారు, కూర్చొని పని చేస్తారు, చీకటిలో ఉంటారు. స్తోత్రం. ఏది 4 గోడల లోపల ఉంటారు అన్నమాట. అవునా? వారికి మంచి వాయువు దొరకదు. ఇంటికి పోయేసరికి ఇట్లా పోతాడు. ఇంటికి పోతున్నాం. అందువల్ల ఏమన్నా ఇంటికి హుషారుగా పోవాలని చెప్పి కొన్ని హాస్పిటల్స్ రోడ్డు సైడ్ ఉంటుందంట. వాళ్ళు పైసలు ఇస్తే ఏమవుతాడు? పండుకుంటారు బెడ్లో. వాళ్ళు 1 గంట ఆక్సిజన్ పెడతాడు. ఇట్లా ఆక్సిజన్ పెడతారు కదా, చూసారా? హాస్పిటల్లో ఇట్లా పెడతారు.
మంచి ఆక్సిజన్ తీసుకుంటారు, మంచి 1 గంట వేసుకున్న తర్వాత హుషారైతారు మంచిగా. ఆమె ఆ వాయువు లోపలికి వెళ్ళినప్పుడు అవయవాలంతా కూడా హుషారైతాయి, అంత చురుగ్గా ఉంటాడు, మంచి ఆరోగ్యంగా ఇంటికి వెళ్తారనమాట. సో కొన్ని దేశాలు, మన ఇండియాలో రాలేదు కానీ మన కొన్ని ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా ఏం చేస్తారు, ఆఫీస్ నుంచి కష్టపడి చాలా అలసిపోయి ఇంటికి వెళ్ళే దారిలో ఇలాంటి ఆక్సిజన్ పెట్టే కొన్ని హాస్పిటల్ ఉన్నదంట. 1 గంట, అరగంట పైసా ఇస్తే బెడ్లు పండుకుంటావు, మంచి ఆక్సిజన్ ఇస్తారు. స్తోత్రం. మంచి పీల్చుకున్నప్పుడు ఆ వాయువు ఆక్సిజన్ మన శరీరంలోకి ఎక్కువ వెళ్తున్నప్పుడు మన శరీర అవయవం అంతా కూడా హుషారుగా ఉంటుంది, వాళ్ళ ఇంటికి హుషారుగా వెళ్తారు. ఆమేన్, హల్లెలూయా. నేను చెప్పేది మీకు ఎంతమందికి అర్థమవుతుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమయం అయింది. నేను ఒక్కొక్క విషయం మాత్రం చెప్పి మాటను ముగిస్తాను. మూడవది, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే ఆమె ఏం చేయాలి తెలుసా? ఎక్సర్సైజ్. ఏంటి చెప్పండి? ఫస్ట్ ఏం చెప్పాను? శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం, ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే వాక్యం అని ఆహారం పెట్టాలి. 3 పూట నీవు పెడుతున్న ప్రకారము అట్లీస్ట్ 3 పూట ఏం చేయాలి? వాక్యం వినాలి, వాక్యం చదవాలి, వాక్యమును ధ్యానించాలి. ఆదివారం చెప్పే వాక్యం నీ హృదయంలో భద్రం చేసుకోవాలి, మంచిగా భక్తి చేయాలి, దేవుని మందిరముకు రావాలి. ఆమేన్, స్తోత్రం. ఎక్కువగా వాక్యమును వినాలి, ధ్యానించాలి, చదవాలి. అప్పుడే నీలో ఉన్న ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. నీ ఆత్మ చనిపోతే అది పరలోకం వెళ్ళదు. రెండవది, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి ఎంత ఎక్కువగా మంచి వాయువును పీల్చుకుంటాడో, ఎంత ఆక్సిజన్ ఆయన పెట్టుకుంటాడో అంత ఆరోగ్యంగా ఉంటాడు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి ఆక్సిజన్ అవసరం, వాయువు అవసరం, మంచి గాలి అవసరం. అలాగే దేవునికి స్తోత్రం, నీలో ఉన్న ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేస్తున్నారా? స్తోత్రం. ఎప్పుడు? ఒకే ఒకసారి, అవునా? ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఆమేన్, స్తోత్రం. సమయం ఉన్నప్పుడల్లా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, నడుస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, పని చేస్తున్నప్పుడు ప్రార్థించాలి, యాత్ర చేస్తున్నప్పుడు కన్ను మూసుకొని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాత్రి పండుగ ముందు ప్రార్థన చేయాలి, ఉదయం లేచిన వెంటనే ప్రభువానికి స్తోత్రం, ఈ దినాలను బట్టి నీకు వందనాలయ్యా, ఈ దినములంతా నాకు కాచి కాపాడాలి ప్రభువా, ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. ఒక వ్యక్తి శరీరంలో మంచి ఆక్సిజన్, వాయువు, గాలి లేకపోతే ఎలా బ్రతకలేడో అలాగే ఒక విశ్వాసి బ్రతకాలంటే ఆయన ప్రార్థన అని వాయువు కావాలి. హల్లెలూయా. ప్రార్థన అని ఆక్సిజన్ కావాలి. దేవునికి స్తోత్రం. మూడోది ఏంటి? ఒక వ్యక్తి మంచి ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం కావాలి. ఆమె డైలీ ఎక్సర్సైజ్ చేయాలని వైద్యులు ఏం చెప్తున్నారు? సలహా చెప్తున్నారు. ఏముండాలండి? చెప్పండి. ఎక్సర్సైజ్ ఉండాలి. ఎక్సర్సైజ్ అంటే తెలుసా? ఆమె చూసారు ఎప్పుడు? 1 2 3 4 ఇది ఎక్సర్సైజ్. మనం చేస్తున్నాం ఎక్సర్సైజ్. చిచి ఎక్సర్సైజ్ మంచిగా శరీరంను పోషిస్తున్నాం, పెంచుతున్నాం, వర్ధలిస్తుంది. స్తోత్రం. మళ్ళీ మెల్లగా ఏమవుతాయి? లేనిపోయినవి అన్నీ బయటికి వస్తాయి. షుగర్, థైరాయిడ్, అది ఇది, అది ఇది ఇది. మళ్ళీ ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి పోతే దీనికి మందే లేదమ్మా. ఏం చేయాలి? పొద్దున లేచి నడు. ఏం చేయాలి? పొద్దున లేచి మంచిగా నడు. ఎక్సర్సైజ్ అయ్యి బాగా ఎక్సర్సైజ్ చేసి అంటారు. ఎక్సర్సైజ్ అని ఉంటుందా? హల్లెలూయా. ఎక్సర్సైజ్ చేయాలి. కొంతమంది లావు అయిన వారు ఏం చేస్తారు? ప్రైజ్ లార్డ్, ఎక్కువ లావు అవుతున్నాము, సరే ఇట్లా ఉంటే ఇట్లా పోతే స్తోత్రం పరిస్థితి బాగుండదు అని చెప్పి ఇంకా రేపు నుండి కొంతమంది తీర్మానం చేస్తారు, రేపు నుండి వాకింగ్ వెళ్తా. ఏంటి? రేపు నుండి నడుస్తా, వాకింగ్ వెళ్తా అని కొత్త షూలు అన్నీ తీసుకుంటారు. కొత్త షూలు అన్నీ తీసుకొని ప్యాంటు, షర్ట్, టీ షర్ట్ అన్నీ వేసుకొని ప్రైజ్ లార్డ్ ఎక్కడి నుంచి పరిగెత్తడమే పరిగెత్తడం. వీళ్ళు మాత్రం కాదు, ఇంకా ఒక నలుగురిని సమకూర్చుకుంటారు. రేపు నుంచి వెళ్దాంలే, రండి, ఏం కాలే, మంచి గాలి ఉంటుందని చెప్పి ఏదో వీళ్ళు చెప్తే వాళ్ళు కూడా రైట్ ముచ్చట్లు పెట్టుకోవడానికి ఇంకా 3 4 ఉన్నారని చెప్పి స్తోత్రం ఒక గుంపు తయారవుతుంది. అవునా? కొత్తగా షూ వేసుకునేసి ప్రైజ్ లార్డ్ పొద్దున లేస్తారు,
ఫస్ట్ రోజు వెళ్ళాలి, అలారం పెట్టుకుంటారు 5 గంటలకి అంటే లేదు ఏం చేస్తారు, మళ్ళీ పండుకుంటారు, మళ్ళా అంటే మళ్ళా అరే మన గుంపులు వస్తానని చెప్పారు కదా అని కష్టపడి లేచి ప్రైజ్ లాడ్ అన్ని వేసుకొని ఏం చేస్తారు, అందరూ వచ్చేస్తారు, ప్రైజ్ లాడ్ సహోదరులు అందరూ వస్తారు, కేరని అని వెళ్తారు. అవునా? ఓ ఇక స్తోత్రం దొరికారుగా స్వామి, ఉదయకాలం మన ముచ్చట్లు పెట్టుకోవడానికి అని చెప్పి అంత వారు పక్క ఇంట్లో మూల ఇంట్లో ఆమె స్తోత్రం, వెనుక ఇంట్లో ఉన్నవారి సంగతులు అన్నీ మాట్లాడుకొని పోతారు 2 రోజు పోతారు. షూ తీసి మూలలు పడేస్తారు, ప్యాంట్ షర్ట్ అన్ని లేడీ పడేస్తారు. ఏమైందంటే కాదు అయిపోయిందా వ్యాయామం. ఇంక 100 మంది ఏం చేస్తారు, 2 రోజు మంచిగా దాన్ని వాకిపోయి వెయిట్ చూస్తారు. 15 సంవత్సరం పెంచిన ఈ ఊళ్ళో 2 రోజులు తక్కువ అవుతుందా? 15 సంవత్సరం పెంచుకున్నది, అవునా? 2 రోజులు పరిగెత్తి ఏం చేస్తారు, వెయిట్ తగ్గిందా? అయ్యో ఇంకా తగ్గలేదు. ఏం తక్కువైతే 15 సంవత్సరం వెయిట్, అవునా? శరీరంలో అన్ని కరిగిపోవాలి కదా, సమయం పడతాయి. మినిమం 6 నెలల వరకు రన్నింగ్ చేయాలంట. 6 నెలల వరకు పరిగెత్తిన తర్వాత ఏం చేయాలి, వెయిట్ని చూసుకుంటే 1 కిలో తక్కువ అవుతాయి. బాగా గమనించాలి. ప్రతి ఒక్కరు ఏం చేయాలి, పొద్దున లేచి ముచ్చట్లు పట్టుకోవడానికి వస్తారో ఏమో, దగ్గర 1 కిలోమీటర్ ఏం చేయాలి, పోయి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి ఆరోగ్యం ఉండడానికి ఏం చేయాలి, వ్యాయామం కావాలి. 1 రోజు 2 రోజులు ముగించేది కాదు. ప్రైజ్ లార్డ్. అనుదినము మనం ఏం చేయాలి, ఎక్సర్సైజ్ చేస్తున్నట్లు మన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, వ్యాయామం కావాలి, ఎక్సర్సైజ్ కావాలి. దేవునికి స్తోత్రం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వాక్యం చదవండి. 22వ వాక్యం. యాకోబు 1వ అధ్యాయం 22వ వచనం. తొందరగా యాకోబు 1వ అధ్యాయం 22వ వచనం. ఏం చదవండి సహోదరులు, తీసుకున్నారా? 22వ వచనం చదువు. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరే మోసం చేయవద్దు. వాక్య ప్రకారం ప్రవర్తించువాడై ఉండాలి. హల్లెలూయా. ఏమండి, వాక్యమును వినువారు మాత్రము కాకుండా, దానితో ఆగిపోకుండా, ప్రైజ్ లార్డ్, మంచిగా చికెన్ మటన్ పెట్టి స్తోత్రం మన శరీరం అంతా వర్తించినట్లు మంచిగా చేసుకుంటాం. అంతే మాత్రం కాక నీ ఆమె శరీరంలో కొవ్వు స్తోత్రం చేరకుండా ఆరోగ్యంగా చురుకుగా ఉండాలంటే ప్రైజ్ లార్డ్ ఏం చేయాలి, ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, ప్రతిరోజు వ్యాయామం చేసినట్లు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డలు, మీరు వింటున్న వాక్యమును విని మాత్రం కాక ఏం చేయాలంట, దాన్ని పాటించాలి, అనుసరించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యమును వినువారుగా మాత్రం ఉండకుండా దేవుని వాక్యమును వినే కొలది ఏం చేయాలి, దాన్ని పాటించాలి, దాన్ని సాధన చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్పేది ఎంతమందికి అర్థమవుతుంది? మన శరీర ఆరోగ్యంగా ఉండాలంటే 3వ సూత్రాలు ఏంటి? ఎక్సర్సైజ్ చేయాలి, అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. దేవుడు పెట్టిన ఆత్మ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి, మీరు వింటున్న వాక్యం ఏది ఉందో అది ఏం చేయాలి, మీ జీవితంలో అనుసరించాలి, పాటించాలి, ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి. అప్పుడే నీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారం ఆదివారం నేను ఏ వాక్యం చెప్పాను చెప్పండి? పోయిన ఆదివారము ఏ వాక్యం చెప్పాను? మమ్మల్ని అందరినీ ద్రాక్ష చెట్టుగా దేవుడు సంఘం అనే ద్రాక్ష తోటలో మమ్మల్ని నాటి ఏం చేస్తాడు యజమానుడు, మంచి ఫలము కొరకు ఎదురు చూస్తుండగా కారు ద్రాక్ష ఇచ్చిందంట. కనుక మనం ఏం చేయాలి, దేవుడు మమ్మల్ని అందరినీ ద్రాక్ష చెట్టుగా ఈ సంఘం అనే ద్రాక్ష తోటలో నాటారు కాబట్టి నా యజమానుడైన యేసుకు నేనేం చేయాలి, మంచి ఫలం ఫలించాలి. చేదు ద్రాక్ష కాదు, కారు ద్రాక్ష కాదు, బలాత్కారం కాదు, తిరుగుబాటు కాదు, రోదన కాదు. ప్రైజ్ లార్డ్. నేనేం చేయాలి, దేవునికి ఇష్టమైన ఒక మంచి ఫలమును నేను ఫలించాలి అని వాక్యం చెప్పాను. అది వింటున్న మీరు ఏం చేయాలి,
ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి ప్రతిరోజు. ప్రైజ్ లార్డ్. దేవా నన్ను ద్రాక్ష చెట్టుగా మార్చావే, నన్ను సంఘం అనే ద్రాక్ష తోటలు నాటావే, నా జీవితంలో మంచి ఫలం ఫలించాలయ్యా. ప్రైజ్ లార్డ్. నాలో మంచి ఫలం ఉంటుందా లేదా దేవునికి ఆయాసకరమైన, దేవుని మనసును దుఃఖపరచే, ప్రైజ్ లార్డ్, నేను అటువంటి కారు ద్రాక్ష నా జీవితంలో ఇస్తున్నానా పరిశీలించాలి. ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి. హల్లెలూయా. ఏదో విన్నాము అవునవునవును అంతే మొదలుపెట్టి వెళ్ళడం కాదు. మీరు వినేవారు మాత్రం కాదు. స్తోత్రం. ఏం చేయాలి? మీరు పాటించే వారుగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం ఏమైతే వింటున్నామో అది మన జీవితంలో సాధన చేయాలి. ఏం చేయాలి? అనుసరించాలి, దాన్ని పాటించాలి. అదే ఎక్సర్సైజ్. ఏవేవి విషయంలో నీ ఎక్సర్సైజ్ చేయాలి, ఏవి విషయంలో వ్యాయామం చేయాలి? ప్రార్థనలో, పరిశుద్ధ జీవితంలో, విశ్వాసములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ విశ్వాసం పెరుగుతుందా? విశ్వాసంలో మీరేం చేస్తున్నారు? ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు తప్పకుండా మార్గం తెరుస్తాడండి. దేవుడు తప్పకుండా నా కార్యంలో దేవుడు కార్యం చేస్తాడండి. ఆమేన్. నా జీవితంలో దేవుడు ఇట్లా చేస్తాడు, నాకు నమ్మకం ఉంది, నాకు విశ్వాసం ఉంది. అప్పుడు అట్లా నీ విన్నే ఆ విశ్వాసం అనే వర్తమానమును నీ జీవితంలో ఏం చేయాలి? ఎక్సర్సైజ్ గా మారాలి, వ్యాయామం చేయాలి, పాటించాలి, అనుసరించాలి, సాధన చేయాలి. ఇంకా కొంతమంది ఏమో చేస్తారు, చిన్న విషయం వస్తే మాస్టర్ గారు ఇట్లా ఉంది ప్రార్థన చేయండి. మీరేం చేయాలి? విశ్వాసమును వర్ధిల్లించాలి. ఆమేన్. హల్లెలూయా. మీరే మీకు వచ్చుచున్న సమస్యలు, మీకు వచ్చుచున్న కష్టాలు, మీకు వచ్చుచున్న ఇబ్బందులు అన్నిట్లో ఆమేన్ దేవుని వైపు ప్రార్థన చేసి ఏం చేయాలి? ప్రార్థించాలి, జయించాలి. ఆమేన్. మీ విశ్వాసమును సాధన చేయాలి, నీ విశ్వాసమును ఎక్సర్సైజ్ చేయాలి, నీ విశ్వాసమును ఇంకా అనుసరించాలి, పాటించాలి. నీ పరిశుద్ధ జీవితం ఎలా ఉంది, నీ విశ్వాస జీవితం ఎలా ఉంది, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఆమేన్. వింటున్న వాక్యమును విని ఈ చెవిలో వదిలిపెట్టకుండా ఏం చేయాలి? హృదయంలో భద్రపరచుకొని ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడు నీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో వైద్య శాస్త్రం చెప్తున్న ప్రకారం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే 80 సంవత్సరాల వరకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం కావాలి? ఆహారం. మన ఆత్మ కూడా ఆమేన్ స్తోత్రం చనిపోకుండా, బలహీనంగా కాకుండా స్తోత్రం ఉండాలంటే ఏం చేయాలి? వాక్యం అనే ఆహారం నా ఆత్మకి ఎప్పుడు ఇవ్వాలి. 3 పూట ఆహారం తిన్న ప్రకారం నీ ఆత్మకు 3 పూట ఏం చేయాలి? వాక్యమును వినిపించాలి, వాక్యం చదవాలి, వాక్యమును ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ చదవాలి. రెండవది, ఒక వ్యక్తి ఆరోగ్యం ఉండడానికి రెండవ సూత్రం ఏంటి? గాలి. ఎంత ఎక్కువగా మంచి గాలిని, ఎంత ఎక్కువగా మంచి వాయువును పీల్చుకుంటాడో ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. స్తోత్రం. ఆక్సిజన్ లేకపోతే, మంచి గాలి లేకపోతే, మంచి వాయువు లేకపోతే ఆయన ఏం చేస్తాడు? చచ్చిపోతాడు. ఆర్గన్స్ అంతా పని చేయదు. అలాగే నీ ఆత్మ మంచిగా ఉండాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే ఏమి? ప్రార్థన అనే ఆ వాయువు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు ఒక వ్యక్తి మంచి గాలి, ఆక్సిజన్ వాయువు లేకపోతే చచ్చిపోతాడో, అలాగే ఒక విశ్వాసి జీవితంలో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రార్థన అని గాలి ఉండాలి. ఏ విశ్వాసి జీవితంలో ప్రార్థన లేదో ఆ విశ్వాసి చచ్చిపోతాడు, ఆత్మ చచ్చిపోతాయి. కనుక ఎక్కువగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడోది, ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి ఎక్సర్సైజ్ చేయాలి, వ్యాయామం చేయాలి. అప్పుడు లేనిపోని కొవ్వులన్నీ పోతాయి, లేనిపోని స్తోత్రం, రోగం కలగడం ఏమీ రాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక రోజు 2 రోజులు చేస్తే కాదు, అనుదినం మనం ఏం చేయాలి? ఎక్సర్సైజ్. ఎంత ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నాడో, ఒక వ్యక్తి ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తున్నాడో ఆయన చురుగ్గా ఉంటాడు, అవయవాలన్నీ మంచిగా పనిచేస్తుంది, మంచి ఆరోగ్యంగా ఉంటాడు. అలాగే నీ ఆత్మ స్తోత్రం చురుకుగా ఆరోగ్యంగా ఉండాలంటే నువ్వు ఏం విన్నావో దాన్ని ఏం చేయాలి? వ్యాయామం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, అనుసరించాలి. దేవునికి స్తోత్రం. పాటించి నడుచుకుంటే నీ ఆత్మ ఆరోగ్యంగా ఉంటాయి. హల్లెలూయా. చదువుతున్న వాక్యం ఒకసారి చదివి ఈ మాటను ముగిస్తాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్చుచున్న ప్రకారం నీ ఆత్మ వర్ధిల్చాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. నీ ఆత్మ వర్ధిల్చుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా, సౌభాగ్యంగా ఉంటావు. సో మనం కాపాడుకోవలసింది ఏంటి? ఆత్మ. మట్టికి పోయే శరీరం కాదు. హల్లెలూయా. శరీరం ఎంత ఎక్కువగా చూసుకుంటాం, కేర్ చేసుకుంటాం, బాగా చూసుకుంటాం, అలాగే మనలో ఉన్న ఆత్మను మనం అంతా బాగా చూసుకోవాలి. ఈ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరానికి విలువ ఉండదు దేవుని బిడ్డలారా. కనుక దేవుడు మనలో పెట్టిన ఈ ఆత్మను
కాపాడుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి వాక్యం అని అన్నం పెట్టాలి. ఆమేన్, స్తోత్రం. మంచి వాయువు అని ఆమేన్ ప్రార్థన చేయాలి. మనం వింటున్న దానిని మన జీవితంలో ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే అనుసరించి పాటించి నడుచుకోవాలి. స్తోత్రం. ఇంకా 3 విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆ శ్రేష్టమైన సత్యము నేర్చుకొని మన ఆత్మ ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి కొరకు ప్రయత్నం చేస్తాం. ప్రార్థన చేసి ముగిస్తాం. అందరూ మోకరించండి.